ప్రమాదాలు నివారించేందుకు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అన్నారు. ఈ మేరకు పాత గాజువాకలో ఉన్న ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అవుట్స్ పోస్టును కమిషనర్ రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ట్రాఫిక్ వాలంటీర్లను నియమించాము అని, వాహనాల నియంత్రణ, అతివేగంగా వాహనాలు నడిపిన వారిపై ట్రాఫిక్ వాలంటీర్లు చర్యలు తీసుకుంటారు అన్నారు. 15 మంది వాలంటీర్లకు 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వీరికి వెహికల్ కూడా ఇస్తున్నట్టు తెలిపారు. శ్రీనగర్ నుండి శీలానగర్ వరకు ట్రాఫిక్ వాలంటీర్ విధులు నిర్వర్తిస్తారని, దీనివల్ల ప్రమాదాలు కొంతమేర తగ్గుతాయి అని అన్నారు. గాజువాక పిఎస్ పరిధిలో ఉన్న సిఐ, ఎస్ఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ వాలంటీర్లు పనిచేస్తారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి ఫకీరప్ప, ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్, డీసీపీ మేక సత్యబాబు, ఏసీపీలు వాసుదేవ్, త్రినాథ్, అన్నపు, నరసింహమూర్తి, సిఐలు కోటేశ్వరరావు, సన్ముఖరావు, నాగరాజు, ఎర్రంనాయుడు, శ్రీనివాస్, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. భానుప్రకాష్ గారు తీసుకోండి. ఏజెన్సీ ప్లీజ్ కరెక్ట్. ముందురండి భానుప్రకాష్ గారు తీసుకున్న ఇంత గొప్పగా ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేసి లాస్ట్ నాకు తెలుసు 3 సార్లు నేను చేయడం మిమ్మల్ని గత 6 మా పార్ట్నర్స్ ఏపీ చేంబర్ చాప్టర్ సిబ్బందులందరూ కూడా మాతో పాల్గొంటున్నారు. వాళ్ళ సహాయంతో ఈ రోజు ఈ ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ టు రిడ్యూస్ ట్రాఫిక్ డెత్స్ అండ్ ఇంజరీస్ రోడ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరుగుతుంది. దీంతో భాగంగా దాదాపు ఒక్కొక్క స్ట్రెచ్ లో 12 మంది వాలంటీర్స్ వీళ్ళు కూడా మాకు పనిచేస్తారు. వీళ్ళు వాలంటీర్స్ అందరూ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ అండి, ఫ్రమ్ ద సేమ్ లొకాలిటీ. ఆ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం శీలానగర్ టు గాజువాక ఏదైతే తీసుకున్నామో ఆ ఏరియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ ని తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దాదాపు 45 days ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ లాస్ మీద. తర్వాత ఏ విధంగా సిటిజన్స్ తో, రోడ్ యూజర్స్ తో మాట్లాడాలా, ప్రవర్తించాలని చెప్పేసి సాఫ్ట్ స్కిల్స్ అన్ని కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా బ్రెత్ అనలైజర్స్ అన్ని యూజ్ చేసుకోవాలా, వీల్ లాక్స్ అన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలా, ఈ విషయాలు అన్నింటి మీద కూడా వాళ్ళకు మంచి 45 days ఇంటెన్సివ్ ట్రైనింగ్. ఇది కాకుండా డిసిప్లిన్, పరేడ్ ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మన ఏపీ ఛాంబర్స్ వాళ్ళకు కావాల్సిన బేసిక్ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళే చూసుకుంటారు. So I am very happy today that we are able to launch this program in Visakhapatnam city, where దాదాపు ఎవ్రీ డే ఏదో ఒక ప్రాణాలు మనం సిటీలో కోల్పోతున్నాం. కాబట్టి ఇది ఒక చాలా దారుణమైన విషయం. దీన్ని గ్రహించి మేము ఒక కమిటీ ఏర్పాటు చేసినాము. ఆ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఈ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇస్ బీయింగ్ లాంచ్ ఇన్ విశాఖపట్నం సిటీ. దీంట్లో మా ఏసీపీ ట్రాఫిక్ రాజీవ్, తర్వాత అడిషనల్ ఏసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ ఫకీరప్ప, జాయింట్ కమిషనర్ ఆఫ్ police, they have taken lot of initiative and lot of hard work is put into this. దీంట్లో మాకు సిటిజన్స్ సపోర్ట్ కూడా చాలా కావాలండి. ప్రెస్, మీడియా అందరు కూడా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని బాగా ప్రజల్లో తీసుకువెళ్తే డెఫినెట్లీ దే విల్ ఆల్ బి మోర్ కాషియస్ వైల్ దే ఆర్ ఆన్ ద రోడ్. It has come to a stage where now road is the most dangerous place on the earth. రోడ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఆన్ ది ఎర్త్. ఎందుకంటే భూకంపం వల్ల, లేకపోతే ఏదో ఫ్లడ్స్ వల్ల ఆర్ మర్డర్స్ వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోవట్లేదు. ప్రాణాలు ముఖ్యంగా గ్లోబలీ ఇఫ్ యూ సీ, భారతదేశంలో కానీ మన విశాఖపట్నం సిటీలో ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ లూజింగ్ మోర్ లైఫ్ ఆన్ ద రోడ్లో ప్రాణాలు కోల్పోవడమే మాత్రమే కాదు, అది కాకుండా చాలా మంది ప్రీవియస్ ఇంజురీస్ కి పాల్పడి వాళ్ళు బెడ్ల నుంచి లేవలేక తర్వాత ఉద్యోగాలు కోల్పోవడం అన్ని కూడా జరుగుతూ ఉంది. సో ఇది ఒక చాలా సీరియస్ సమస్య. అందుకే దీని మీద ఏపీ చేంబర్స్ వాళ్ళ సహకారంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మిగతా స్ట్రెచెస్ కూడా మేము ఇంకా 10
స్ట్రెచెస్ విశాఖపట్నం సిటీలో ఐడెంటిఫై చేసినాము. ఆ స్ట్రెచెస్ లో కూడా ఈ విధంగా ఏపీ చేంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఎగ్జాంపుల్ చూపించారో అదే విధంగా మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పి అనుకుంటున్నాను.